హాయ్ గాయస్, మనం ఒక మంచి కథ చెప్పుకుందామే. ఓ పేదరాశి పెద్దమ్మ ఉందంట. ఆమెకి కొడుకులు ఉన్నారంట. వాళ్ళు పనిచేసి కొంత ధనాన్ని తెచ్చేవారంట. ఆ ధనం కొంత పిల్లలకి వండి పెట్టి కొంత దాన ధర్మం చేసేదంట. అందులో ఒక తెలివైన వాడు, మేము రోజు కష్టపడి తెస్తుంటే నువ్వు దాన ధర్మం చేస్తున్నావు, మేము రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పని ఉండొచ్చు, పని ఉండకపోవచ్చు, అటువంటప్పుడు ఈ డబ్బులు చెట్టుకుంటే అప్పుడు ఉపయోగపడతాయి కదా, నువ్వు ఎలా చేస్తున్నావేట అని అడిగాడట. అడిగితే ఆమె, మనం తినేదే కాదు బాబు, మనం చనిపోయిన తర్వాత కూడా మనకి అక్కడ మనం చేసిందే అక్కడ మనకి మిగులుతుంది. మనం తిన్నదేది, మనం దాన ధర్మం చేసిందే మిగులుతుంది తప్ప మనం కడుపు నిండా తిన్నదేది మనకి మిగలదు బాబు అని చెప్పిందంట. అన్నదానం అంటే అదే బాబు అని చెప్పిందంట. కొన్ని రోజులకి ఆమె చనిపోయిందంట. అయితే ఈ అన్నదానం మహత్యం ఏంటో అడిగిన ఆ పిల్లవాడికి, ఆ కొడుక్కి చెప్పకుండా చనిపోయిందంట. ఆ అన్నదాన మహత్యం ఏంటో తెలుసుకుందామని అలా వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళగా చాలామందిని అడిగాడట. ఎవరో సరిగ్గా సరైన సమాధానం చెప్పలేదట. అయితే ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. అందులో దాన ధర్మం ఏంటని అడిగితే అప్పుడు నాకు తెలియదు బాబు అని చెప్పి చీకటడిపోయిందంట. అయితే ఈరోజు నేను ఇక్కడ ఉంటానని చెప్పాడట. అయితే ఉండు బాబు అన్నారట. వాళ్ళు తిన్న దాంట్లోనే భార్యాభర్తలు తినగా మిగిలింది ఆ అబ్బాయికి పెట్టారంట. అతను తిన్నాడంట పడుతుంటానే. తింటే ఇటు పక్కన భార్య పడుకుందంట, అటు పక్కన భర్త పడుకున్నాడంట. ఇద్దరి మధ్యలోని అతను పడుకున్నాడట. అయితే ఈ చివరిని అతను పడుకున్నాడు కాబట్టి అప్పుడు నిద్రలో కింద పడిపోయాడట. మంచం వేయించి పెద్ద పూలు వచ్చి మింగేసిందంట. అప్పుడు ఎలుగొచ్చాక చూసుకునేసరికి భర్త లేడంట. పెద్ద పూలు ఇడిచిపోయి తినేసిందంట. వీడు మాత్రం మంచం మీద ఉన్నాడంట. నువ్వు మధ్యలో పడుకున్నావు ఇద్దరమయం, కానీ అందుకు మాకు చోటు సరిపోక నా భర్త కింద పడిపోయాడు, పెద్ద పూలు మింగేసింది నీ వల్లే అనేసి అతని భార్య ఇతనితో దెబ్బలాడి కొట్టి పంపేసిందంట. పంపేస్తే కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా చనిపోయిందంట. అలా వెళ్తున్నాడట. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి అప్పుడు అన్నదాన మహత్యం అంటే ఏటో చెప్పమని ఒక మునీశ్వరుని అడిగాడంట. ఆ మునీశ్వరుడు చెప్పాడట, పలానా ఊళ్ళో పలానా రాజుగారు రాజ్యంలో ఒక ఆవు ఉంది. ఆ ఆవు ఒక మగ పోతు పిల్లని పెడుతుంది. ఆ పిల్లని పుట్టగానే ఏమిటి అని అడిగితే నీకు నిజం చెప్తుంది, అన్నదాన మహత్యం అంటే ఏటో చెప్తుంది అన్నాడంట. అప్పుడు ఆ రాజుగారి యొక్క రాజ్యానికి వెళ్ళి ఆ ఆవును చూసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవును అడిగాడట. ఆవు నా బిడ్డను అడగమందంట. ఆ పుట్టబోయే బిడ్డను అడిగాడంట. ఆ బిడ్డ, ఇప్పుడు నువ్వు వచ్చే దారిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు కదా, ఆ భార్యాభర్తలో ఒక భర్త నీకు భోజనం పెట్టి సకల మర్యాదలు చేసి నిన్ను పెద్ద పూలు మింగకుండా తను పెద్ద పిల్లకి బలైపోయాడు కదా, ఆ పిల్లవాడే ఇప్పుడు మహారాజు కొడుకుని పుట్టాడు, మహాచక్రవర్తి అయ్యాడు. ఆ భార్య నిన్ను కొట్టి తవరేసింది కదా, ఆమె కూడా చనిపోయింది. ఆమె అదే రాజ్యంలో పంది కడుపుని పిల్లయి పుట్టింది అని చెప్పిందట. అదే బాబు అన్నదాన మహత్యం అంటేని అని చెప్పిందంట. అప్పుడు అది తెలుసుకుని జ్ఞానోదయం అయిందంట ఆ పేదరాశి పెద్దమ్మ కొడుక్కి. ఓకేనా? ఈ కథ బాగుంది కదా, మీకు నచ్చిందా? బాయ్.